హాయ్ సార్, నా పేరు బ్రహ్మారెడ్డి అండి. నేను ఒంగోలు నుంచి వచ్చాను. బీసీఐలో ఫస్ట్ బ్యాచ్ మాది. ప్రతి నెల మనకి 12-13 తారీఖు అప్డేట్ క్లాసులు ఉంటాయి. వీలున్న వాళ్ళందరూ రావచ్చు అని చెప్పేసి సార్ మనకి గ్రూప్లో పోస్ట్ చేస్తారు. నేను లాస్ట్ టైం వచ్చాను, ఇప్పుడు కూడా వచ్చాను. మనకు వచ్చిన తర్వాత మనకి మంత్లో మనం షాప్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, లేదంటే ఏదైనా ప్రాబ్లం వస్తే కొత్తగా ఎలా చేయాలి, మనం ట్రబుల్ షూట్ చేసినా సరే అవ్వట్లేదంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను రెడ్మీ ఫోన్ ఒకటి తీసుకొని వచ్చాను, పోకో M2 Pro. అది కంప్లైంట్ ఏంటంటే మెయిన్ కెమెరా రావట్లేదు. అది ఆల్రెడీ CPU చేశారు, MMC చేశారు, కెమెరా మార్చి చూసాము, అయినా సరే రావట్లేదు. సార్ ఒకసారి హార్డ్వేర్ సొల్యూషన్లోకి వెళ్ళి దాని యొక్క వాల్యూస్ ఎలా వస్తాయనేది చెక్ చేస్తే CPUలో నుంచి రావాల్సింది వోల్టేజ్ ఎక్కువ వస్తుందన్నమాట. 530 రావాల్సింది అయితే GR వాల్యూ 2.350 వస్తుంది. అంటే ఏది వోల్టేజ్ తక్కువ ఉంటే అది రావాలి, కానీ ఎక్కువ వస్తుందంటే CPU నుంచి లైన్ మిస్ అయినట్టు. అది ఎలా చెక్ చేసుకోవాలనేది పిన్ టు పిన్ చెప్పారు. CPU తీసిన తర్వాత మనకు ఆ పాయింట్ ఉండి కూడా వాల్యూ రావట్లేదంటే ఎలా చెక్ చేసుకోవాలి చెప్పారు. అది చెక్ చేసి చూపించారు మాకు. ఆ పాయింట్ మాత్రం నాకు చాలా ప్లస్ అయింది. నేను ఇంతకుముందు చెప్పారు కానీ ఇప్పుడు నా ఫోన్ చేయడం వల్ల నేను బాగా నేర్చుకున్నాను. నెట్వర్క్ కంప్లైంట్ కూడా చూపించారు ఎలా చేయాలి అనేది. సో శాంసంగ్ మొబైల్ చేసి చూపించారనమాట, స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలనేది. ఈ అప్డేట్ క్లాసులు 2 డేస్ నేను షాప్ క్లోజ్ చేసుకుని రావడం వల్ల నాకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను దీనికైతే 100% సాటిస్ఫై అవుతున్నాను. ఎందుకంటే మిగతా ఇన్స్టిట్యూట్లో ఒకసారి మనం లెఫ్ట్ అయిపోయామంటే స్టార్టింగ్లో ఒక 1 వీక్ మహా అయితే 10 డేస్ చెప్తారు. తర్వాత నీ మెసేజ్కి రిప్లై ఉండదు, కాల్కి రెస్పాండ్ ఉండదు. మనకి ఇక్కడ అలా కాదు, వాళ్ళే కాల్ చేసి మీరు వస్తున్నారా రావట్లేదా, అప్డేట్ క్లాసులు ఉన్నాయి, కుదిరితే 2 డేసే కాబట్టి రండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తామంటారు. మనతో పాటు మన కొలీగ్స్ అందరూ వస్తారు కదా, వాళ్ళకు కూడా డిఫరెంట్ డౌట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు డిఫరెంట్ కంప్లైంట్ ఫేస్ చేస్తారు. ప్రతిదీ మనకు చెప్తారు కాబట్టి ఏదో కొత్త పాయింట్ 100% మనం నేర్చుకుంటాం. అది మనం తర్వాత అప్లై చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడికి రావడం వల్ల అయితే నాకు 2 పాయింట్లు తెలిసినాయి ఈ 2 డేస్లో. నేను బీసీఐకి అయితే 100% సాటిస్ఫైగా ఉన్నాను, కృతజ్ఞతుడై ఉండాను అనమాట ఎప్పటికీ. థ్యాంక్ యూ బీసీఐ, నేను సపోర్ట్ చేస్తాను.